గంటలకు రమ్మన్నాడు, కుదరదు 8:45కి వస్తానన్న. అజాత శత్రు ఒక ఇన్ని దశాబ్దాలు మీరు చూసుంటారు. ఇవాళ పవన్ గారు వచ్చి చెప్పినట్టు, అదేంటి మీరు ఇక్కడ అన్న పవన్ గారిని, లేదు ఐ లైక్ దట్ మ్యాన్, ఈజ్ అ వండర్ఫుల్ గై. సో ఆయన పక్కన నించోవాలనిపించింది నాకు. ఐ వాంట్ టు విష్ హిమ్. అది ఆయన సంపాదించుకున్నది. ఆయన అనుభవం, ఆయన మంచితనం, ఆయన రిలెంట్లెస్ ఎనర్జీ. సినిమాలు చేయాలి, డైరెక్షన్ చేయాలి, ప్రొడ్యూస్ చేయాలి. అండ్ కూతురికి అండగా నించోవడం నిజంగా గర్వంగా ఉంది. టు బీ ఫార్ యువర్ డాటర్ ఇన్ దిస్ ఇండస్ట్రీ, అది చాలా నచ్చింది. నా కూతురు లాంటిదే. ఐ విష్ ఓల్డ్ టీమ్ అండ్ ఐ విల్ బీ ఇన్ దిస్ ఫిల్మ్ ఆల్సో. అని వన్ కండిషన్, డబ్బులు తీసుకుంటేనే చేస్తాడంట, డబ్బులు ఇస్తే నేను చేయనని చెప్పా. అంటే ఆయనకి ఎంత బాధ్యత ఉందో ఆ కూతురి మీద నా బాధ్యత కూడా ఉంది కదా, ఆ మాత్రం మనం చేయకపోతే ఎలా? సో మీరందరూ యూ హెవ్ నోన్ హిమ్, యూ హెవ్ సపోర్టెడ్ హిమ్. ఆయన మంచి పేరు, ఆయనకి ఇచ్చిన ఆదరం ప్రేక్షకుల్ని కూడా పెడుతున్నాను. లెట్ us ఆల్ బ్లెస్ దట్ చైల్డ్ అండ్ దిస్ డార్లింగ్ విశ్వక్ హూజ్ అ బండల్ ఆఫ్ ఎనర్జీ. ఆయన స్ట్రీక్ నాకు నచ్చుతుంది. నాకు తనకు కావాల్సిన సినిమాలు చేస్తూ, తనకు నచ్చింది మాత్రం చేస్తూ, తనకంటూ ఒక పేరుని తీసుకుంటూ వెళ్తున్నాడు. అండ్ దట్స్ వాట్ ఐ లైక్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. ప్రతి ఒక్కరు ఎవరి మీద ఆధారపడకుండా మా గుర్తింపు, అవర్ రెలవెన్స్ అని వెళ్తున్నారు. ఐఎమ్ హ్యాపీ ఫర్ ఇట్ అండ్ వండర్ఫుల్ టు సీ అ వండర్ఫుల్ టీమ్. బాలమురుగన్ కానీ, సాయి మాధవ్ కానీ, రవి బసూర్ కానీ, అవర్ మన చంద్రబోస్ గారు కానీ. సో ఇట్ ఈస్ అ వండర్ఫుల్ టెక్నీషియన్ టీమ్, టెక్నికల్ టీమ్, అనుభవం ఉన్నవాళ్ళు, పీపుల్ హూ డోంట్ టేక్ సినిమా ఫర్ గ్రాంటెడ్. లెట్ ద బెస్ట్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ. Yeah, now my daughter will going to speak 2 words. అందరికీ నమస్కారం. నా పేరు ఐశ్వర్య అర్జున్. అండ్ యాక్చువల్లీ నేను చాలా నర్వస్గా ఉన్నాను. ఫస్ట్ టైం తెలుగులో మాట్లాడుతున్నాను. డెఫినెట్లీ మిస్టేక్స్ ఉంటుంది, ప్లీజ్ క్షమించండి. ఈరోజు నాకు చాలా స్పెషల్. నా ఫస్ట్ తెలుగు ఫిలిం లాంచ్ అయింది. పూజ చాలా బాగా అయింది. అండ్ ఇక్కడ వర్క్ చేయడం డెఫినెట్లీ నేను ఒక అదృష్టంగా భావిస్తాను. అండ్ ఈ ప్రాజెక్ట్ నాకు ప్రొఫెషనల్గా చాలా ఇంపార్టెంట్ అండ్ పర్సనల్గా చాలా చాలా స్పెషల్. ఎందుకంటే మా నాన్నగారు డైరెక్ట్ చేస్తున్నారు, ప్రొడ్యూస్ చేస్తున్నారు. అండ్ ఇది నాకు ఒక రెస్పాన్సిబిలిటీ అని చెప్పొచ్చు. అండ్ నేను చిన్నప్పటి నుంచి చాలా పెద్ద ఫ్యాన్ మా నాన్నగారిది. అండ్ అన్ని సినిమాస్ చూస్తూ పెరిగాను. సో ఈరోజు అండ్ నేను ఎప్పుడు కూడా ఊహించలేదు నన్ను తెలుగు సినిమాలో ఇంట్రడ్యూస్ చేస్తారు అని. సో ఇట్స్ అ ప్లెజెంట్ సర్ప్రైజ్ నాకు అండ్ ఆల్సో అ రెస్పాన్సిబిలిటీ లైక్ ఐ సెడ్. And I hope I don't let anybody down. He's also put together a great cast. I'm really looking forward to working with Vishwak sir, Ravi Basru sir, the cinematographer and the writer sir, everybody. So అందరితో వర్క్ చేయడానికి ఎదురు చూస్తున్నాను. అండ్ తెలుగు ఆడియన్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. త్రూఅవుట్ ద ఇయర్స్ మీరు మా నాన్నగారికి మీ లవ్ ఇచ్చారు, సపోర్ట్ ఇచ్చారు. సో డెఫినెట్లీ నా మీద కూడా మీ సపోర్ట్ ఉండాలి. అండ్ నేను చెప్పినట్టు నా తెలుగు ఇంకా చాలా బ్రోకెన్. ఒక కాన్వర్జేషన్ హోల్డ్ చేయడం, క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇవ్వడం, ఇవన్నీ నాకు ఇంకా కాన్ఫిడెన్స్ లేదు. సో నెక్స్ట్ టైం మిమ్మల్ని కలిసినప్పుడు ఇంకా బెటర్గా మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. And thanks to all the media people for coming today. I definitely need your blessings. Thank you. And my mom, she is always my goddess. Thank you, Ma. Okay, and now most awaiting my hero is going to. First of all, namaste Anna. Media, like a family. మీ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అండ్ ప్రకాష్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్, నేను దిల్ రాజు గారి బర్త్డేకి వెళ్ళాను. దెర్ వర్ టూ మెనీ స్టార్స్. అంటే ఇంకా వీళ్ళు లేరు, పలానోళ్ళు లేరు అని లేదు. అక్కడ అందరు ఉన్నారు తెలుగు ఇండస్ట్రీలో. అక్కడెక్కడో ఉన్నప్పుడు వచ్చి నా దగ్గరికి వచ్చి మాట్లాడారు. అంటే నేను ఎవ్వరు పలకరియట్లేదు అక్కడ. సార్ గుర్తుపట్టి దూరం నుండి వచ్చి పలకరించారు. లవ్ యూ సార్. అండ్ జెంటిల్మెన్ ఒకే ఒక్కడు సార్ తెలుసు. మా మమ్మీ ఎవరిని ఇప్పటిదాకా చాలామంది సినిమా హీరోలను చూసింది,
కలుస్తుంటుంది. ఎవరిని ఫోటో అడగలేదు. ఫస్ట్ టైం ఒకరితో ఫోటో అడిగిందంటే అది అర్జున్ సార్తో. చాలా పెద్ద ఫ్యాన్ అన్నట్టు. సార్ కలవాలి అంటే నేను దేనికో అర్థం కాలేదు, కానీ సడన్గా షాక్ అయ్యా. సార్ నేను డైరెక్షన్ చేస్తున్నా, కథ చెప్తా విను అనగానే సో సర్ప్రైజ్డ్. మనకి పలానా సినిమాలు చేయాలని విష్ లిస్ట్లో ఉంటుంది. సో ఐ థింక్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫిల్మ్ ఇన్ మై విష్ లిస్ట్. డెఫినెట్లీ నేను ఎప్పుడు దాకా అంటే ఇప్పుడు కూడా మెసేజ్ చెప్తున్నాను చెప్పట్లేదు, బట్ దెర్ ఆర్ గ్రేట్ సేయింగ్స్ ఇన్ ద ఫిల్మ్. మాట్లాడుతుంది సినిమా మీతో చాలా విషయాల గురించి. ఐఎమ్ సో లక్కీ టు గెట్ దిస్ స్క్రిప్ట్ ఈవెన్ బిఫోర్ ఎనీథింగ్. సో కథ అన్నిటికంటే పెద్దగా అనిపించింది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ చూసింగ్ మీ. డెఫినెట్లీ డామినేట్ చేయడానికి ట్రై చేస్తారు సార్, కానీ మీ అమ్మాయి బేసిక్ ఇక్కడ హీరోయిన్లు ప్రీ రిలీజ్లో మాట్లాడతారు సార్, మొత్తం తెలుగు నేర్చుకొని. పూజకే రెడీ అయిపోయింది మీ పర్ఫెక్ట్ తెలుగు మాట్లాడి, తప్పులుంటే క్షమించండి అంటుంది. ఇందాక తెలుగు అంటే రాదు నాకు అన్నది. సో నాకు తెలిసి మిమ్మల్ని నన్ను డామినేట్ చేయడానికి ఆమె ఉన్నట్టుంది సార్. అండ్ రవి బసూర్ సార్, లైక్ అనుకోలేదు సార్ ఇంత తొందరగా మీతో పనిచేస్తా అని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ ది ఫిలిం. అండ్ సాయి మాధవ్ గారు, మేము ఆల్రెడీ ఒక ఫిలిం చేస్తున్నాం స్టూడెంట్ అని. సో సడన్లీ అది ఫినిష్ అవ్వకముందే, అది సెట్కి వెళ్ళకముందే ఈ సినిమా రావడం, ఇట్స్ ఎ గ్రేట్ స్టార్ట్ సార్, కిక్ స్టార్ట్. అండ్ డిఓపి సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇక్కడికి వచ్చి బ్లెస్సింగ్స్ ఇచ్చిన పవన్ సార్కి, విష్ణు గారికి, రాఘవేంద్రరావు గారికి, బివిఎస్ఎన్ ప్రసాద్ గారికి, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈవెన్ ఐ విల్ బీ వెరీ రెస్పాన్సిబుల్. దట్స్ ఇట్. ఇంతకుముందు ఒక సినిమా చేశాను, కన్నడ సినిమా డైరెక్ట్ చేశాను. ఆ సినిమాలో ప్రకాష్ షీ డిడ్ వన్ డే చాలా ఫెంటాస్టిక్ రోల్. అప్పటికి కూడా డబ్బు తీసుకోలేదు. సో ఈ సినిమాలో చాలా మంచి క్యారెక్టర్ ఉంది, అందుకే చెప్పాను నువ్వు డబ్బు తీసుకుంటే మాత్రం ఈ కథ చెప్తాను నీకు అని చెప్పాను. సో థ్యాంక్ యూ సో మచ్, మీరందరూ ఈరోజు వచ్చారు. చాలా బాగా జరిగింది. తొందరగా విత్ టైటిల్ మీ అందరితో కలుస్తాను. ఇక్కడ చాలామంది నేను చాలా ఇయర్స్ నుంచి చూస్తున్నాను, కొంతమంది ఇప్పుడు కొత్తగా వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. థ్యాంక్ యూ. ఇంపార్టెంట్ ఒక నిమిషం ప్లీజ్ 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 కమ్. మదర్ వచ్చారా? మన కోడి రామకృష్ణ గారి డాక్టరు. సో ఈరోజు మా గురుగారు లేరు అని చెప్పకూడదు, ఎప్పుడు ఉంటారు. సో మన గురుగారు మిస్సెస్ ఈరోజు వచ్చే ప్రోగ్రామ్ ఉండింది, లాస్ట్ మినిట్లో సంథింగ్ హ్యాపెన్ అండ్ షీ డిడ్ంట్ కమ్. అండ్ డాక్టర్ వచ్చారు. సో ఇది నీతు, ఇది ఆయన కోడి రామకృష్ణ గారు ఉండింటే ఈరోజు ఆయన he would have introduced my daughter to the press. Kodi Ramakrishna daughter, even she is a producer and a housewife. And thank you so much for coming. Maatladtara? Just want to say all the best, and uncle is like family, and I'm very happy to invite her into Tollywood. Thank you so much. Thanks everybody. Idi. తర్వాత ఇచ్చుకో, తర్వాత ఇవ్వు. ఓకే రైట్. ఓకే థ్యాంక్ యూ everybody. జై హింద్.